వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రమాదేవి నిషాకి ఫోన్ చేసి చామంతి హాల్ టికెట్ని చింపేసి డస్ట్బిన్లో వేయమని చెప్తుంది. సరే ఆంటీ, అది బ్యాగ్ ఇక్కడే పెట్టింది, దాని హాల్ టికెట్ తీసి డస్ట్బిన్లో వేసేస్తాను అని చెప్పి నిషా ఇక డస్ట్బిన్లో హాల్ టికెట్ని వేసేసి వచ్చేస్తుంది. హబ్బా, ఆంటీ లాస్ట్ మినిట్లో ఐడియా చెప్పింది కాబట్టి దీనికి సరైన గుణపాఠం చెప్పాం గుణ అని అంటుంది. మరే ఆంటీ పెద్దవారు కదా, తనకి మంచి ఐడియాస్ వస్తాయి, మనం ఎంత ప్రయత్నించినా మనం వర్కౌట్ అవటం లేదు అని అంటారు గుణ. ఇక క్లాసులోకి సార్స్ రమ్మంటారు. ఒక్కొక్కరు హాల్ టికెట్ తీసుకొని కాలేజీకి లోపలికి రావచ్చు అని చెప్పడంతో అందరూ ఇక బ్యాగ్లో ఉన్న హాల్ టికెట్ని వెతుకుతూ ఉంటారు. చామంతి తన బ్యాగ్లో ఉన్న హాల్ టికెట్ని చూస్తూ ఇదేంటి హాల్ టికెట్ లేదు అని చెప్పి ఇంకొక బ్యాగ్లో ఉన్న హాల్ టికెట్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఏయ్, ఇప్పటిదాకా హాల్ టికెట్ లేదన్నావు కదా, ఇప్పుడేంటి క్లాస్కి వెళ్తున్నావు అనగానే, అయ్యో నిషమ్మ, హాల్ టికెట్ లేనిది నాకు కాదులే, నా హాల్ టికెట్ ఉంది అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇంతలో నిషా, మరి ఎవరి హాల్ టికెట్ అనగానే, నీ హాల్ టికెటే నువ్వు చెత్త పుట్టలో వేసేసావు అని చెప్పి ఇక చామంతి క్లాస్లోకి వెళ్ళిపోతుంది. ఇక చెత్తవాడిని బ్రతిమలాడి హాల్ టికెట్ని ఎలాగోక తీసుకొని క్లాస్లోకి వస్తుంది నిషా. కోపంతో ఊగిపోతూ ఉంటుంది. నిషా, నువ్వేమీ కంగారు పడద్దు, ఆంటీ ఒకటి తర్వాత ఒకటి ఐడియా ఇచ్చింది కదా, ఈసారి ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది. ఇక ఎగ్జామ్ మొదలవుతుంది, నేను చామంతి జడలో స్లిప్స్ పెడతాను. ఇప్పుడు చామంతి స్లిప్స్ చూసి ఇక కాపీ చేసిందని అందరూ చెప్పుకొని డిబార్ చేస్తారు అని చెప్పి గుణ ఇక 2 స్లిప్పులు తీసుకొని చామంతికి తెలియకుండానే ఎగ్జామ్ రాస్తున్న చామంతి జడలోని మెల్లిగా పెట్టేస్తాడు. ఇక ఇంతలో నిషా, మేడం, మేము ఎంతో కష్టపడి రాత్రి పగలు చదువుకొని, అలాగే హోమ్ మినిస్టర్ కూతురైన నేను కూడా వీళ్ళందరితో పాటు ఎగ్జామ్ రాస్తున్నాను, ఒక్కసారి చూడండి అనగానే, ఏమైంది అని అంటారు మేడం. చామంతి స్లిప్స్ పెట్టుకుంది జడలోనే, ఎంత ధైర్యం అని చెప్పి అంటుంది. ఏంటి, చామంతి స్లిప్ పెట్టిందా, ఎక్కడా అని చెప్పి ఇక మేడం అంతా చూసేసరికి చామంతి జడలో ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. మేడం, నా జడలో అనగానే, చూడు చామంతి, నువ్వు పైకిలే, ఎగ్జామ్ పేపర్ అక్కడ పెట్టి హాల్ టికెట్ అక్కడ పెట్టి బయటికి వెళ్ళు అని అంటారు. మేడం, ప్లీజ్ మేడం, నేను ఆ పేపర్సు అలాగే ఆ స్లిప్లు తీసుకురాలేదు, ఎవరో ఇలా చేశారు, నిషమ్మ నువ్వు అనగానే చెంప పగిలిపోతుంది. అసలు నువ్వు మా ఇంటి పని మనిషిని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది, బయటికి వెళ్ళవే అని అంటుంది. ఇక నిషా, అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్కసారి ఇక్కడ అనగానే ఇంతలో ప్రేమ్ పరుగున వస్తారు. మేడం, నేను చామంతి క్లాస్లో సార్ని, చామంతి అలా చేయదు అనగానే, చూడండి సార్, ఈ స్లిప్లు జడలో ఉన్నా సరే మీరు ఎలా అనుకుంటారు అని అంటారు. ఒక్క నిమిషం, ఈ స్లిప్పులు చామంతి జడలో ఉన్నాయి, మరి ఈ స్లిప్పులు హ్యాండ్ రైటింగ్లో ఉన్నది చామంతిదే కాదా అన్నది నిర్ధారణ చేసుకోండి అనగానే, వాళ్ళ ఇంట్లో ఎవరితో అయినా రాసి ఇలా స్లిప్స్ పెట్టచ్చు కదా అనగానే, కరెక్టే, కానీ చామంతి అంత ధైర్యంగా స్లిప్పు జడలో పెట్టుకొని మరి రాస్తుందా, అదెందుకు మీరు ఆలోచించరు, ఒక్కసారి ఇక్కడున్న వాళ్ళంతా హ్యాండ్ రైటింగ్ చూస్తే టైం అవుతుంది, కానీ సీసీ కెమెరా చూస్తే ఖచ్చితంగా ఏం జరిగిందో తెలుస్తుంది కదా అనగానే గుణ నిషా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయగానే చామంతి జడలో గుణ ఇక స్లిప్స్ పెట్టడం కనపడుతుంది. ఒక్కసారిగా చామంతి షాక్ అవుతుంది. ఇక గుణ చెంప పగలగొట్టి, చి నీచుడా, ఒక ఆడపిల్ల కష్టపడి లాయర్ అవడం కోసం రాత్రనక పగలనక చదువుకుంటూ ఉంటే ఇలా తన బతుకు నాశనం చేయాలని ఎన్నో పథకాలు వేస్తారా, చి అని చెప్పి చీదరించుకుంటుంది. ఇక గుణాన్ని డిబార్ చేస్తూ ఉంటే, వద్దు మేడం, ఎందుకంటే వీడు పెద్ద పనికి మాలినవాడు, కానీ నేను ఒక స్టూడెంట్ జీవితంతో ఆడుకోవాలనుకోవటం లేదు, తను కూడా ఎగ్జామ్ రాయనివ్వండి అని అంటుంది. ఏంటి రాసేది, నేను ఇక్కడ చదవడానికి రాలేదు, నీ ఎగ్జామ్ చెడగొట్టడానికే, ఫస్ట్ ఎగ్జామ్లో బతికిపోయావు, ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి మీరు డిబార్ చేసేదేంటి,
నేనే చింపేసి వెళ్ళిపోతాను అని గుణ పొగరుగా వెళ్ళిపోతారు. ఇక నిషా ఛ ఇది కూడా ఫెయిల్ అయింది అని చెప్పి ఎగ్జామ్ రాసుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా చంద్రిక, రమాదేవి అలాగే రోజా అందరూ ఇక ఎగ్జామ్ రాసి వచ్చారా లేకపోతే ఆగిపోయిందా అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక హర్షవర్ధన్, ఏంటి రమా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? చామంతి చక్కగా ఎగ్జామ్ రాసిందంట అనగానే, అది రాస్తే నాకెందుకు, రాయకపోతే నాకెందుకు? ఈ ఇంటి కోడలు కాబోయే నిషా బాగా రాసుంటుంది. అలాగే ఈ నిషా వాళ్ళు దాన్ని ఎగ్జామ్ సెంటర్ దాకా ఎలా తీసుకొచ్చారు, అసలు ఏం జరిగిందో అని చెప్పి రోజా రమాదేవి ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తారు. అమ్మ చామంతి, ఎగ్జామ్ బారాసావు కదా అనగానే, బారాసానయ్య గారు అని అంటుంది. ఇక నిషా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక చంద్రిక, చామంతి అలాగే ప్రేమ్ వంటగదిలోకి వస్తారు. అత్త, ఈ ఇంట్లో నేను ఎగ్జామ్ రాయడం ఇష్టం లేదు. ఇంకా నాకు ఎగ్జామ్ పరీక్షలు ఉన్నాయి. కానీ ఏదో ఒకటి సాకు జరుగుతుంది. ఈరోజు ప్రేమ్ బాబు నన్ను కాపాడగడు కాబట్టి సరిపోయింది. నువ్వెక్కడికి వెళ్ళావత్తా అని చెప్పి అంటుంది. నేను రామా అమ్మ స్టిచ్చింగ్ బ్లౌజ్ ఇచ్చింది, ఆ బ్లౌజ్ దగ్గర ఉన్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఓ, చందమ్మని బయటికి పంపించి వీళ్ళందరూ ప్లాన్ వేశారు. చామ్, నీకు అర్థమైందా? మా అమ్మ, రోజా వదిన గారు, నిషా నువ్వు ఎలాగైనా ఎగ్జామ్ రాయకూడదని నిర్ణయానికి వచ్చేశారు అనగానే, బాబు ఈసారి వాళ్ళ పప్పులు మనం ఉడకనివ్వద్దు సరేనా అని అంటుంది. చామ్, నువ్వు ఎగ్జామ్ రాసి లాయర్ అయ్యేదాకా నీ దగ్గరే ఉంటాను సరేనా అని అంటూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక అరుణ్ అలాగే రోజా, మావయ్య గారు, అత్తయ్య గారు అని అంటారు. అక్కడ మా వదిన గారు ఏదో హడావుడి చేస్తున్నారు అని చెప్పి అంటాడు ప్రేమ్. అవును, పదండి బాబు అని చెప్పి అందరూ హాల్లోకి వస్తారు. ఏమైందమ్మా రోజా అనగానే, అరుణ్ సార్ ఏం చేశారో చూడండి అత్తయ్య అని చెప్పి అనగానే, మరి విజయదశమి కల్లా నా భార్య యువరాణి అని పేపర్లో వేయించాలి కదా, అలాగే అందరికీ నువ్వే యువరాణి తెలిసి ఇక పట్టాభిషేకం రోజు కొల్హాపూర్ మొత్తం నిండిపోవాలి. అందుకే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేశాను. విజయదశమి రోజు అలాగే ఈ రోజా ఘట్టమనేని రోజాకి పట్టాభిషేకం, కొల్హాపూర్ యువరానికి పట్టాభిషేకం అని చెప్పి పేపర్లో వేయించాను అనగానే ఇంతలో హర్ష, హలో అరుణ్, ఎందుకంత తాపత్రయం? తను యువరాని తెలుసు కదా, ఇప్పటి నుండి ఎందుకు అనగానే, అయ్యో మామయ్య గారు, ఇంకా పని మనిషి విషయంలోనూ చంద్రిక విషయంలోనూ మీరు చాలా ముందుకెళ్తారు. మరి సొంత కోడల్ని అలాగే మీ అబ్బాయికి నేను ఎంతగానో సహాయం చేస్తాను. అలాంటి యువరాని అవుతున్నందుకు మీకు సంతోషం లేకుండా ఎందుకు పేపర్లో వేయించారన్నట్టు ఎందుకు చూస్తున్నారు అనగానే, ఇక చూడమ్మా రోజా, లేని గొప్పలు పోకూడదు, ఎలాగూ యువరానివి కదా, ఇంకా ఎందుకు అని అంటారు. ఇక ఇదంతా చూస్తున్న చామంతికి కోపం వస్తుంది. ఏ యువరానివా నువ్వు, అలాగే నేను ఎగ్జామ్ రాయనివ్వకుండా ఇలా చేస్తావా అని చెప్పి, నీ పని ఉందిలే, నీకు నేను ఎగ్జామ్ పూర్తయ్యాక అప్పుడు తెలుస్తుంది అని చెప్పి అనుకుంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా ఇక మనకి జైలు చూపిస్తారు. రామచంద్రయ్య అందరి ఖైదీలతో మాట్లాడుకుంటూ ఉంటారు. రామచంద్రయ్య, నిజం చెప్పాలంటే మేము జైల్లోకి వచ్చాము. నిన్ను చాలా పెద్ద హంతకుల్లా ఇక్కడ కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. బయటికి వెళ్తే ఎవరినో ఒకరిని చంపడానికి వెళ్తావని అంటారు. కానీ నువ్వు ఇక్కడ మాకు ఎప్పుడూ మంచే చెప్తావు. నీ దగ్గర ఉన్న డబ్బుని, అంటే లోపల పనిచేసిన డబ్బుని కూడా మాలో ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి ఇవ్వమంటావు. ఇంత మంచి మనసున్న నువ్వు జైలుకి ఎలా వచ్చావు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో జైలర్, ఏ పేపర్ ఇటివ్వు అని అంటారు. ఆ పేపర్ రామచంద్ర చూస్తారు. అందులో రోజాకి విజయదశమి రోజు పట్టాభిషేకం, కొల్హాపురి యువరాన్ని రాసుండడంతో రామచంద్రయ్య ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, రోజా యువరానినా? ఏంటి ఇలా జరుగుతుంది? అసలు యువరాణి ఎవరు అన్నది ఎవరికి తెలుసు? అంటే అది ఇప్పుడు యువరాణి అవ్వాలనుకుంటుందా? రాజమణిహారం విషయంలో అది చేసిందంతా నాకు తెలుసు అని చెప్పి కోపంతో రామచంద్రయ్య ఖచ్చితంగా జైలు నుండి తప్పించుకోవాలి, ముందు ఆ రోజా సంగతి తేల్చాలి. పోనీలే పాపం అని వదిలేస్తే ఇప్పుడు యువరాణి అవుతుందా? రాజమహల్కి అన్యాయం చేస్తుందా? ఇప్పటిదాకా
నాకు తెలిసిన నిజాల్ని ఇంతవరకు బయట పెట్టలేదు. నిజాలు బయటపడే రోజు వచ్చేసిందన్నమాట. నా తల్లి నా తల్లి ఖచ్చితంగా యువరాణి అయ్యే రోజు వచ్చేసిందన్నమాట. ఆ నిజం కొంతమందికే తెలుసు. తన్ని మేము ఎంత జాగ్రత్తగా పెంచుతున్నాము అన్నది ఎవరికీ తెలీదు అని చెప్పి ఇక రామచంద్రయ్య తన మనసులో ఒక రూపాన్ని గుర్తు చేసుకుంటారు. ఇక రామచంద్రయ్యకి అసలైన యువరాణి ఎవరు అన్నది క్లియర్గా కరెక్ట్గా తెలుసు కాబట్టి పట్టాభిషేకం రోజు ఆ సాక్ష్యాలతో సహా ఇక బయటికి వచ్చి నిజం చెప్పబోతున్నారు. ఇది ఇలా ఉండగా రోజా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ చామంతికి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏదో ఒకలాగా మా అత్తకి తిని గురించి చెప్పాను కాబట్టి మా నాన్న బయటికి వస్తే మా అత్తకి కూడా డేంజరే. కానీ ఇప్పుడు యువరాణి అవ్వాలంటే ఈ చామంతి అడ్డు తొలగాలి. అది కూడా ఎలా తొలగించుకోవాలి? ఇక అసలైన యువరాణి రేణుక అలాగే దక్షిణమూర్తి దగ్గర ఉంది అని అంటారు. అతని అడ్రస్ వెతుక్కొని అక్కడికి వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేస్తే సరిపోతుంది కదా. ఈ విషయంలో నాకు ఎవరు సహాయం చేస్తారు? ఎస్, మావయ్య గారు సహాయం చేయొచ్చు. ఎందుకంటే మావయ్య గారికి అప్పటి నుండి ఇప్పటిదాకా రాజమహల్లో ఉన్న వాళ్ళు తెలుసు. అలాగే ఆ సుందరమూర్తి రేణుక అడ్రస్ని మావయ్య గారికి అడుగుతాను. ఒకవేళ చెప్పారో పర్వాలేదు, చెప్పకపోతే నా దగ్గర అసలు నిజాలు ఉన్నాయి అని చెప్పి ఇక రోజా ముందు రోజు చూసిన దృశ్యాన్ని వీడియో తీసుకుంటుంది. ఇక చంద్రిక అలాగే ఇటువైపు హర్షవర్ధన్ మాట్లాడుకుంటూ ఉంటారు. చంద్రిక, నా మీద నీకు ఎందుకు ఇంత ప్రేమ? ఈ ఇంట్లో పని మనిషిగా ఉన్నా ఆ రమాదేవి కంటే నువ్వే నన్ను ప్రాణంగా చూసుకుంటున్నావు. టైంకి మందులు వేస్తూ భోజనం, నేను నా గురించి ఇంట్లో అందరికీ ఎదిరిస్తున్నావు. ఎందుకంత ప్రేమ అనగానే, ఎందుకో ప్రేమో మీకు తెలీదా? ఈ ఇంట్లో వాళ్ళందరికీ నేను పని మనిషినే, కానీ మీ గుండెల్లో నేను లక్ష్మీదేవిని కదా అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది రోజా కిటికీలోండి. ఇదంతా వీడియో తీసుకుంటుంది. అంటే ఈ ఇంట్లో జీతం లేని పని మనిషి చంద్రికని మా మామయ్య రెండో భార్యగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఆ విషయం రమాకి తెలుసా? తెలిసే ఉంటుందిలే. ఎందుకంటే చంద్రిక ఎప్పుడు మాట్లాడినా మా అత్తయ్య సైలెంట్గా ఉండి తర్వాత దాన్ని ఏదో ఒకలాగా పక్కన పడేస్తుంది. ఇదా మావయ్య గారు, మీరు కృష్ణుడికి ఏమాత్రం తక్కువ లేదు, నీతి మాటలు చెప్తారు. మరి చంద్రికని ఇంటి పని మనిషిగా నిజాయితీ పర్రాల్లాగా ఆవిడ కూడా 3 కాళ్ళతో వస్తుంది మా మీదకి. ఇప్పుడు మీ ఇద్దరి భాగోతం అరుణ్ సార్కి ప్రేమ్కి ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే అప్పుడు మీ పెద్దరికం కిందికి వస్తుంది. ఇంకొకసారి నాపై అధికారం మాటలు అలాగే నీతి మాటలు మాట్లాడరు. ఇప్పుడు అసలైన యువరాణి అడ్రస్సు మావయ్య గారికి తెలుసు. నేను కాదనే నమ్మకంతోనే అసలైన యువరాన్ని ప్రేమ్ చామంతి వెతికే ప్రయత్నంలో మావయ్య గారికి కూడా తెలిసిపోయింది. అంటే లాస్ట్ అండ్ ఫైనల్లో తన్ని తీసుకొస్తారని అనుకుంటున్నారు. మరి కోడలిగా నాకు మీరు అన్యాయం చేస్తున్నారు. అందుకే మీ దగ్గరికే వస్తాను అని చెప్పి హర్షవర్ధన్ రూమ్కి వస్తుంది రోజా. ఏమైందమ్మా రోజా అనగానే, మావయ్య గారు, నేను చీకట్లో రాయి వేయాలనుకుంటున్నాను. ఆ రాయి మీకు తగిలింది మావయ్య గారు అనగానే, అమ్మా వంకరిగా మాట్లాడద్దు, కరెక్ట్గా మాట్లాడు. నాకు హెల్త్ బాగోలేదని తెలుసు కూడా నాతో ఏదో వాదించడానికి వచ్చావు, చెప్పు అనగానే, అయితే ముసుగులో గుద్దులాటేందుకు 51% ఆస్తిని చంద్రికకి రాశారు కదా మావయ్య గారు అని అంటుంది. ఒక్కసారిగా పైకి లెగిస్తారు హర్షవర్ధన్. అంటే నీకెలా తెలుసమ్మా అని అంటారు. అయ్యో మావయ్య గారు, ఈ ఇంట్లో జీతం లేని పనిదాన్లా మీ గుండెల్లో లక్ష్మీదేవిలా కొలువైన చంద్రిక పేరు మీద ఎందుకు రాశారు? మీ ఇద్దరి భాగవతం నాకు తెలిసింది మావయ్య గారు. నీతి బయట వాళ్ళకి చెప్పినప్పుడు మనం కూడా నీతిగా ఉండాలి కదా అనగానే, రోజా కోడలు అని ఊరుకుంటున్నాను, ఇంకొక మాట మాట్లాడకుండా బయటికి వెళ్ళు అని అంటారు. మావయ్య గారు, మీకొక విషయం తెలుసా? నేను యువరాన్ని కాదన్న సంగతి మీకు తెలుసా అని అంటారు. తెలుసమ్మా, అసలైన యువరాణి ఎవరు అన్నది కూడా
నాకు తెలుసు అని అంటారు. మరి అది మీ గుండెల్లోనే సమాధి చేసుకోండి. మీరు చంద్రికకు ఉన్న ఆ సంబంధం ఎవరికి తెలియకుండా మీ కొడుకుల దగ్గర ఈ సమాజం దగ్గర మీరు పరువుగా ఉండాలి అంటే నేను మాత్రమే యువరాణ్ణని మీరు చామంతికి చెప్పాలి. చామంతికి అసలైన యువరాణి ఎవరన్నది తెలుసు. తన కోసం వెతుకుతుంది అని చెప్పి అంటారు. పక్క నవ్వుతారు హర్షవర్ధన్. నా కోడలు తెలివైంది అనుకున్నాను, మహా తెలివైంది. దొంగ బయటపడిపోయిందమ్మా. నువ్వు యువరాణివి కాదన్న సంగతి నాకు కొంచెం కూడా క్లూ లేదు. కానీ నీ నోటి వెంటే చెప్పావు. అసలైన యువరాణి కోసం చామంతి ఖచ్చితంగా ముందుకెళ్తుందమ్మా. నువ్వు యువరాణివి కాదన్న సంగతి చామంతికి నాకు తెలిసిపోయింది అనగానే, మావయ్య గారు తెలివిగా మాట్లాడకండి అనగానే, అమ్మా రోజా, కోడలు కూతురితో సమానం అంటారు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు చంద్రికకి నాకు ఏదో సంబంధం ఉందని అనుకుంటున్నావు. అదే విషయం మీ అత్తగారు రమాదేవి దగ్గర ఉంచమ్మా. తను నీకు ఎటువంటి సమాధానం చెప్తుందో తర్వాత నాకొచ్చి చెప్పు, వెళ్ళొచ్చు అని అంటారు. ఇక రోజాకి దిమ్మ తిరిగిపోతుంది హర్షవర్ధన్ ఇచ్చిన షాకింగ్ న్యూస్కి. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.